దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? ఓకే, కొన్ని బియ్యం అమ్మ 1 కప్, 1 కప్ బెల్లం, తర్వాత పాలు, తర్వాత నెయ్యి, అంతే. అంతే. అయితే మనకి కావాలంటే మనం జీడిపప్పు అవన్నీ వేయొచ్చు. కాకపోతే అమ్మవారికి అప్పుడు కొన్ని సంవత్సరాల కిందనైతే మామూలుగా ఈ బెల్లం అన్నమే చేస్తారు. ఈ డెకరేషన్ వీటికి గార్నిష్ అటువంటివి ఏమి ఉండేది కాదు. అథెంటిక్ గా అమ్మవారికి ఎలా ఇష్టమో అలాగే ఈ బెల్లం అన్నం ఎలాగే చేస్తారు. అంటే మనకు కావాల్సిన 4 ఇంగ్రీడియంట్స్. ఓకే, సరే. మరి 4 ఇంగ్రీడియంట్స్ సింపుల్ గా అయిపోయేలా ఉంది. సో మరి ప్రాసెస్ చూసుకుందామా? చెప్పేసేయండి అమ్మా. ఫస్ట్ మనము వాటర్ పోసేసి ఫస్ట్ మనం దీన్ని అన్నం ఉడికించుకోవాలన్నమాట. ఓకే, మామూలుగా మనం ఇంట్లో అన్నం ఎలా చేసుకుంటామో అలా ఉడికించుకోవాలి. అన్నం మనం మామూలుగా ఇంట్లో ఏం లేదు, ఎలా చేస్తామో అలా ఉడికించేసుకొని పాలు పోయాలన్నమాట. ఓకే, 1 కప్ రైస్ కి 2 కప్స్ లేదు, 1 కప్ రైస్ కి 1 కప్ బెల్లం. ఓకే, సో ముందుగానే పాలు వేస్తాం, కాసేపు ఉడికినాక వేద్దాం. ఓకే, మూత పెట్టిద్దాం. అది ఉడికినంతసేపు మనం మూత పెట్టుకుంటాం. నార్మల్ గా ఇంట్లో అన్నం ఎలా అయితే చేసుకుంటామో అలా ఏమీ లేదు. కాకపోతే మెత్తగా ఉడికినాక బెల్లం అవన్నీ లాస్ట్ కి వేయాలన్నమాట. ఓకే ఓకే, కైండ్ ఆఫ్ మనకి ఆంధ్ర సైడ్ పరమాన్నం ఎలా చేసుకుంటారో ఆ టైప్ లో. అంతే 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 కదా? అంతే. ఓకే, కావాలంటే షుగర్ వేస్తారు, ఇక్కడ బెల్లం స్పెషాలిటీ కాబట్టి బెల్లం అన్నమే బెల్లం వేయాలి. ఇంకా కాకపోతే ఇంకా మనం వెరైటీగా చేయాలంటే కొన్ని కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు. కాకపోతే మనం మామూలు పాలే వేస్తున్నాం. ఎవరిష్టం వాళ్ళది. అంతే. ఓకే, మరి ఇంకా ఏం స్పెషాలిటీస్ చేస్తాం బోనాల రోజు? ఇప్పుడు తెలంగాణ స్పెషల్ అంటే నాన్ వెజ్ చేస్తారమ్మా. మటన్ చేసుకోవచ్చు, చికెన్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళనమాట. ఓకే, ఎవరికి ఏది కావాలంటే అది. తెలంగాణ స్పెషల్ మనకు హైదరాబాద్ అంటే బగారా అన్నం, నాటుకోడినో లేకపోతే మటనో ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది. అవును. సో దీనికి అంటే మనకి మార్నింగ్ లేవగానే రిచువల్స్ ఉంటాయి కదా, ఏం చేస్తూ ఉంటారు జనరల్ గా? మార్నింగ్ తలస్నానం చేసి పూజ చేసి మామూలుగా తలస్నానం, ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేయటం, అమ్మవార్లని ఇది చేసుకోవటము, ఫోటోలు అవన్నీ క్లీన్ గా చేసేసుకొని తర్వాత బోనం చేయటం. ఓకే, అంతే. ఓకే, మరి మీరు ఎలా జరుపుకుంటారు? ఇంట్లో ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి బాగా జరుపుకుంటూ ఉంటారు. మీరు ఏమైనా స్పెషాలిటీస్ వండుతారా? ఇదే మామూలుగా అమ్మవారికి నైవేద్యం బెల్లం అన్నము, మామూలుగా నాన్ వెజ్ ఇంకా మన ఇష్టం అన్నమాట. ఇంకా మన ఓపికను బట్టి చేసుకోవచ్చు. మెయిన్ అయితే బెల్లం అయినవైతే ముఖ్యమైనది ఇదే. ఇంకా అమ్మవారికి మిగతావన్నీ కూడా మన ఇష్టం, మన ఇష్టం అంతే. ఓకే, పిల్లలు అది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. ఒక అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇంకో అబ్బాయికి కావాలి. ఓకే, జాబ్ చేస్తున్నారు. ఉడకాలమ్మా, ఇంకా ఉడుకు పట్టినాక పాలు. ఇప్పుడు బోనాలు అంటే మనం ఇప్పటి వరకు ఇంట్లో ఏం చేసుకుంటాం, ఇంట్లో ఏం స్పెషల్స్ వండుకుంటాం, ఎలా పూజ చేస్తాం అని చెప్పారు కదా. బయట ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే పోతురాజులు వచ్చి డాన్స్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఒకసారి అది చెప్తారా మాకు? ఏం లేదమ్మా, బయట అందరు సంతోషంగా వర్షాలు కురవాలి, వాళ్ళకి పంటలు బాగా పండాలి, వాళ్ళందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని డప్పు చప్పులతో ఇవన్నీ పోతురాజులతో అమ్మవారికి దగ్గరికి ఊరేగింపుగా వెళ్తారు. మహిళలంతా అందరూ మంచిగా వాళ్ళకి ఇష్టమైన పట్టు చీరలు, అలంకరణ, నగలు అవన్నీ వేసుకొని సంతోషంగా అవన్నీ జరుపుకుంటారనమాట. అమ్మవారికి ఏంటంటే ఇష్టం అనమాట, ఇలా నగలు అలంకరించుకొని పట్టు చీరలు కట్టుకొని అలా అందరూ ప్రతి ఒక్కరూ అలా మంచిగా తయారవుతారు అనమాట. ఆడవాళ్ళ పరంగా ఆడవాళ్ళు అందరూ కలిసి అమ్మవారిలో రెడీ అయ్యి వెళ్తారు. బోనం ఎత్తుకోవడం అంటే దాని స్పెషాలిటీ ఏంటి? అంటే మీరు ఇప్పుడు ఈ బెల్లం అన్నం ఇవన్నీ కూడా వేసి బోనంలో పెట్టుకొని వెళ్ళి అమ్మవారికి అక్కడ నైవేద్యం పెడతారు. సో ఆ కుండలో కూడా మొత్తం అంతా మీరు చేసిన ఈ బెల్లం అన్నమే తీసుకెళ్తారు అనమాట. బోనం తయారు చేసి దాన్ని అలంకరించి తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మళ్ళీ తర్వాత వీళ్ళందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు అనమాట. ఉడికినట్టుంది, చూద్దామా? ఒకసారి చూద్దామమ్మా ఎలా ఉందో. కొంచెం సగం ఉడికిపోయిందమ్మా, పాలు పోసిద్దాము. పాలు పోస్తే పాలతో పాటు ఉడికి ఇది ఇంకా మనకు బాగా రైస్ లోకి కూడా పాలు ఉడికి మనకు కొంచెం రుచిగా మంచి తయారవుతుంది. పాలతోటి కొంచెం ఉడికినాక మనం లాస్ట్ కి బెల్లం వేసేద్దాం అంతా ఉడికినాక. సో ఆల్మోస్ట్ ఒక 3/4 ఉడికిన తర్వాత పాలు వేసుకొని అందులో ఉడికించుకోండి.
సో మనకి ఇప్పుడు బోనాలు అనేది నెల మొత్తం చేస్తారు కదా ఫెస్టివల్ అనేది. ఈ నెల మొత్తంలో మీరు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే అమ్మ ఇప్పుడు ప్రతి ఒక 4 ఆదివారాలలో ఒక ఆదివారం ఫస్ట్ మనకు గోల్కొండతో మొదలవుతుంది. గోల్కొండ తర్వాత లాల్ దర్వాజా, అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క ఏరియాలో, సికింద్రాబాద్లో ఒక వారం అలా అవుతుంది. మాకు కూడా ఒక 3rd ఆదివారం మా ఏరియాలో ఉన్న గుళ్ళల్లో అన్ని డెకరేషన్ అవన్నీ బాగా అలంకరిస్తారనమాట. మా ఏరియాలో ఉన్నప్పుడు మాకు 3వ ఆదివారం రోజు మేము అక్కడ జరుపుకుంటాం సెలబ్రేట్. సో ఓకే, నెల మొత్తంలో ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్లేస్ కి చాలా ఇప్పుడు హైదరాబాద్ లో అంటే చాలా ఫేమస్ అన్నమాట బోనాలు. వేరే చుట్టుపక్కల ఊర్లలో నుండి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ వాళ్ళ చుట్టాలలో ఇళ్లలో ఉండి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. మహంకాళి అమ్మవారి దగ్గర కూడా బాగా జరుగుతుంది. సో అందరు అమ్మవార్లకి, ఏ ఊరు అమ్మవారు అంటే ప్రతి ఊరికి ఒక్కొక్క అమ్మవారు ఉంటారు అంటారు కదా, సో అందరు అమ్మవార్లకి బాగా జరుగుతుంది. అమ్మవార్లను కూడా బాగా అలంకరిస్తారు. సో ఆడవాళ్ళ అమ్మవారిలాగా అలంకరించుకొని అమ్మవార్ల దగ్గరికి వెళ్తారు అనమాట బోనాలు. అయిపోయిందమ్మా, ఒకసారి చూద్దామా? ఉడికిపోయిందమ్మా అన్నం మనకు మెత్తగా. ఇప్పుడు మనము బెల్లము నెయ్యి వేసేసి మూత పెట్టేస్తే 5 నిమిషాల్లో అయిపోతుంది. సో బెల్లం అందులో కరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతుంది. ఓకే. నెయ్యి వేయగానే మంచి స్మెల్ వస్తుంది. అయిపోయిందమ్మా, ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి మగ్గనిచ్చేసి దించేద్దాము. మనకు అమ్మవారికి నైవేద్యం రెడీగా అయిపోయింది. చాలా సింపుల్. అమ్మవారికి ఇదే ఇష్టం అన్నమాట. ఒక 2 నిమిషాలు అయినాక పెట్టేద్దాం. ఓకే, అయిపోయిందమ్మా. అమ్మవారికి నైవేద్యం రెడీగా ఉంది. అయితే మనం ఇష్టం అన్నమాట, మనం డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు అవన్నీ కిస్మిస్ కావాలంటే వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇలాగే చేస్తాను అమ్మవారికి, అవన్నీ ఏమి వేయకుండా. కాబట్టి నేను ఏం వేయలేదు. ఓకే, ఎవరిష్టం వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కొబ్బరి కూడా వేసుకోవచ్చు కదా, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, కిస్మిస్, జీడిపప్పు ఏమైనా వేసుకోవచ్చు. కానీ నేను ఇలాగే పెడతాను నైవేద్యం కాబట్టి నేను ఇలాగే. ఓకే అమ్మా, నైవేద్యం రెడీ అయిపోయింది అమ్మవారికి బెల్లం అన్నం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బెల్లం అన్నం ముందుగా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మనం టేస్ట్ చేద్దాం. బెల్లం అన్నం టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేసుకుందాం. బెల్లం అన్నం కావలసిన పదార్థాలు: బియ్యం, పాలు, బెల్లం, నెయ్యి. బెల్లం అన్నం తయారీ విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసి బియ్యం వేసుకొని అన్నం ఉడికించుకోవాలి. తర్వాత అందులో పాలు, బెల్లం, నెయ్యి వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బెల్లం అన్నం రెడీ.